అస్సామీ సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జుబీన్ గార్గ్ ఈ మధ్యనే అకాల మరణం చెందారు. మనం చూసాం. చాలా చాలా దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైంది, షాక్ కు గురైంది. చాలా అద్భుతమైనటువంటి గాయకుడు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా. సింగపూర్ లో జరిగినటువంటి ఒక స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు అతను చనిపోయాడు. చాలా ప్రయత్నాలు చేశారు అతన్ని కాపాడడానికి, కానీ కుదరలేదు. మొత్తం చాలా మంది ప్రజలు, అతని అభిమానులు షాక్ కు గురయ్యారు. సెప్టెంబర్ 19న జరిగింది ఈ సంఘటన. 21వ తారీఖున గౌహటిలో అంతిమయాత్ర జరిగింది. లక్షల మంది అభిమానులు రోడ్లపైకి వచ్చారు. సాధారణ జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. కొన్ని గంటల పాటు ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది. టీవీలో చూస్తున్నటువంటి వాళ్ళైతే ఆశ్చర్యపోయారు. ఇంతమంది, ఒక మనిషికి, ఒక కళాకారుడికి ఇంతమంది అభిమానులు. ఈ అంతిమయాత్ర లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. చిన్న విషయం కాదు. లక్షల మంది అభిమానులు ఒకే చోట గుమిగూడడం అనేది 4వ అతిపెద్ద ప్రజా సమూహం. అంటే ఒకే చోట అంతమంది అభిమానులు ఒకే చోట గుమిగూడడం అనేది ఇది 4వ అతిపెద్ద ప్రజా సమూహంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించి. అండ్ సామాన్య ప్రజలు అతని అభిమానులే కాదు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గాని, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు గాని, శర్వానంద్ సోనోవాల్ గాని, అందరూ కూడా అతన్ని గుర్తు చేసుకుంటూ, అతను ఎప్పటికీ కూడా అతని పాటల రూపంలో ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పి అతనికి నివాళులు అర్పించారు. తప్పకుండా అతనికి ఏదైనా ఒక అవార్డు కూడా ఇస్తే బాగుంటుంది. ఏదైనా అతని చివరిగా ఈ అంతిమ యాత్ర అనేది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం.